వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే పరువు తీసుకోవడంలో ఆ నాయకులు ఇవాళ గిన్నీస్ బుక్ ఎక్కారని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఒకటి కవర్ చేసుకోవడానికి ఇంకోటి స్టంట్ చేయటం, పిఆర్ స్టంట్ తెర మీదకి రావటం, బొక్క బొరల పట్టడం. ఇలా ప్రజల్లో పరువు తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మధ్యలో పరుగు పందెం పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇవాళ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళకు భరోసా కింద 9,000 కోట్లు పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారండి. ఆ సభ మధిరలో పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి ఒక శ్రీకారం చుట్టారు. మళ్ళీ ఇదంతా ప్రజాధనమే. ప్రజాధనంను ఎట్లా దుర్వినియోగం చేయాలి, ఎట్లా వృధా చేయాలి, ఎట్లా దుబారా ఖర్చులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసినట్టుగా మరి ఏ పార్టీ నాయకులకు తెలిసి ఉండదు బహుశా, నాకు తెలిసి. ఇవాళ రాష్ట్రం చితికిలిపోతా ఉంది, అన్నిటికీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, ఖజానా ఖాళీ అయిపోయింది. ఇవాళ చిల్లి గవ్వ లేదు, కానీ మీసాలకు సంపంగి నూనె కావాలి. ఎట్లా? భారీ స్థాయిలో కోట్లు వెచ్చిచ్చి కొత్త ఎయిర్ బస్ కొనాలి. కొత్త ఎయిర్ బస్ ఏది, హెలికాప్టర్. దాంట్లో రేవంత్ రెడ్డి గారు తిరిగేందుకు సపరేట్గా అనుకుంటే దానికి మళ్ళీ మంత్రులు పోటీ పడతారు. ఈ 9,000 కోట్లు వేసేందుకు కూడా దిక్కు లేదు వాస్తవానికి. అంటే ఇది పూర్తిగా వేట్ల దశల వారీగా 9 రోజుల్లో వేస్తామని చెప్తారు. ఎంత వేస్తారో ఏంటో, ఏ రైతుకు పడుతుందో ఏ రైతుకు పడదో అంతా అగమ్య గోచరం, గందరగోళం. అంటే గతంలో కేసీఆర్ గారు పదే పదే చెప్తారు, డంబాచారం భజగోవిందం ఏమీ లేదు, అంతా డొల్లా అని. అట్లే ఉంది పరిస్థితి చూస్తుంటే, అంతా డొల్లా. కానీ పైకి మాత్రం డబ్బ 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 శబ్దం చేస్తుంటారు. ఎట్లా? ప్రజాధనంతో ఆఖరికి నల్గొండ సభ ఎప్పుడైతే అట్రప్లాప్ అనే చర్చ తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిందో, కాంగ్రెస్ పార్టీని ఊపేసిందో, ఆడ రేవంత్ రెడ్డి గారు ఉండగానే ఎట్లయితే కొట్టుకున్నారో పొట్టున, ఆ కొట్టుకున్న వ్యవహారం రోజల్లా హైడ్రామా నడిచినటువంటి నేపథ్యంలో ఇక ఖమ్మం కూడా ఇట్లా అవుతుందేమో రాబాయ్ అని భయం పుట్టుకొని ఖమ్మం సభను ఆపేసుకున్నారు వాస్తవానికి. కానీ దానికి ఏం పెట్టారు? ఖమ్మంలో వర్షం భారీ స్థాయిలో పడుతోంది, రైతులు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశం దాన్ని తెర మీద తీసుకొచ్చి ఒక కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టి, మరి ప్రజల్లోకి తప్పుదోవ పడతారేమో, తప్పుడు సంకేతాలు ఏమైనా పోతాయేమో, మరి హైదరాబాద్లో నుంచే ఈ సభ నిర్వహిస్తే మరి ఖమ్మం ప్రజలైనా, మధుర ప్రజలైనా, తెలంగాణ రైతాంగం అంతా ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు కదా. ఇది దానికి ఇంకో కొత్త పిఆర్ స్టంట్కి ఏం చేశారంటే, బట్టి విక్రమార్క గారు ఒక వీడియో పెట్టిరు. అక్కడ ఏర్పాట్లు చూసి మొత్తం బురద అయిపోయి ఉంటుంది, ఈయన పోయి చూసి చేస్తారు. మొత్తం ప్రజల సొమ్మే కదా. అసలు ఇవాళ కేటీఆర్ గారు ట్వీట్ చూస్తే, మీరు పాత బకాయిలే ఇయ్యలేదు రైతులకు, ఇంకా 28,000 పైచలకు 28,700 కోట్లు బకాయిలు ఉన్నాయి. అవి ఆ నిధులు విడుదల చేయకుండా ఇప్పుడు మళ్ళీ 9,000 కోట్లకు మళ్ళీ ఈ పబ్లిక్ మీటింగ్లు పిఆర్ స్టంట్లు ఏంది స్వామి అని కడిగి పాడేసిండు ఆయన ఒకసారి. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే, ఈ ఏర్పాట్లు చూసేందుకు కూడా బట్టి విక్రమార్క గారు హెలికాప్టర్లో వెళ్ళినటువంటి సందర్భాలు, అంటే ప్రజలు ఏమనుకుంటారని వీళ్ళ లెక్కలేక కూడా రాదు. కానీ ఇలా ప్రజలు అసలైనటువంటి ప్రజా అభిప్రాయం ఏం తెలుసా? వాస్తవానికి బట్టి గారు అక్కడ వెళ్ళినటువంటి వీడియో పెట్టి పరువు తీసుకుందారని చెప్పాలి. నల్గొండ సభ మీద వచ్చినటువంటి వ్యతిరేకతను, ఫ్లాప్ షో అని వచ్చినటువంటి ఆ యొక్క విమర్శను కవర్ చేసుకునేది ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోని కూడా చూపిస్తా, పబ్లిక్ ఒపీనియన్ కూడా చూడండి దాంట్లో ఎట్లొచ్చిందో. ఇది ఆయన పెట్టినటువంటి వీడియో. మొత్తం అక్కడ ఆ ప్రాంగణం అంతా బురద అయిపోయింది. అప్పటికే ముక్కాలు అంటే 70% ఏర్పాట్లు మొత్తం గుడారాలు వేసేసారు ఆల్రెడీ. ఇదంతా ప్రజా డబ్బులే, మళ్ళీ ఫ్రీగా ఏం కాదు. అయితే ఇక్కడ కామెంట్లు చూద్దాం. కామెంట్లు చూస్తే అంటే ప్రజల రియాక్షన్ నిజంగా, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రియాక్షన్లు చదువుతారో లేదు, మొత్తం ఎన్ని కామెంట్లు వచ్చినాయి, విపరీతమైనటువంటి కామెంట్లు వచ్చినాయి. కేసీఆర్ సార్ ఎన్నిసార్లు రైతు బంధు ఇచ్చినా ఒక్క మీటింగ్ కూడా పెట్టి గొప్పలు చెప్పలేదు. మీరు ఎన్నిసార్లు ఇచ్చారో అన్నిసార్లు మీటింగ్లు పెట్టి డబ్బు వృధా చేస్తున్నారు. రైతు బంధు డబ్బులు వేయడానికి మీటింగ్ కంపల్సరీనా? వేసిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి పక్కాగా వచ్చిందా? ఒక లిమిట్ లేదు, ఒక హద్దు లేదు, ఒక విధి విధానం లేదు. వేస్తున్నామంటే వేస్తున్నాం, అంటే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ లేవు ప్రభుత్వం దగ్గర. వాళ్ళకి తరీకా తెలియదు వాస్తవానికి. అది ప్రజల అభిప్రాయం. మళ్ళీ దీనికే రిప్లై కామెంట్ కూడా వస్తున్నాయి. అందరూ కూడా ఆ కామెంట్స్ 250 లైక్లు వచ్చినాయి ఆ కామెంట్కి. ఇది చూడండి. మీ ముఖాలకు రైతు భరోసా వేయడానికి మీటింగ్ ఏంట్రా? కేసీఆర్ టైంకి టక్కున వేసేవాడు, 2 ఏళ్లలో 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. మీరు ఇచ్చే బిచ్చంకి ఒక్కో మీటింగ్ పెట్టి ప్రజల సొమ్ము నాశనం చేస్తున్నారు. ఇది ప్రజా అభిప్రాయం. మరి దీన్ని కన్సిడర్ చేయాలా ప్రభుత్వం వాస్తవానికి? అరే ఎందుకురా మనీ వేస్ట్ చేస్తున్నారు, ఆర్ఐపి కాంగ్రెస్. ఇది అట్లాగే కేసీఆర్ గారు 10 ఏళ్ళలో ఎన్నిసార్లు రైతు బంధు వేశారు, అన్ని టైంకి అకౌంట్లో అమౌంట్ పడేది. ఒక్కసారి వేసేటప్పుడు మీటింగ్ పెట్టి వేశారు, 3 సార్లు ఎగ్గొట్టారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వేస్తామని మీటింగా రైతు వేదికలో చూడాలి, కొంచెమన్నా తెలివి ఉందా? 2028 నెక్స్ట్ టైం మిమ్మల్ని కనబడకుండా తొక్కేస్తారు ప్రజలు అంటూ కూడా ఇంకొక కామెంట్. వెంకీ గౌడట,
అట్లాగే మళ్ళీ కేసీఆర్ వస్తాడు తెలంగాణలో. రైతుని నాశనం చేసే ప్రభుత్వం సభ పెడితే అది రైతు ఆశీర్వాద సభ ఎలా అవుతుంది? దేవుడు ఉన్నాడు, చూపిస్తాడు. స్టేట్ ఇన్ వేస్ట్ హ్యాండ్స్. ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు మీరిచ్చే, అంటే వర్షం పడింది కదా దేవుడికి కూడా ఇష్టం లేదు అని మీరిచ్చే ముష్టి కోసం ప్రజాధనం వృధా చేస్తున్నారు. అన్ని సగం సగం పనులే. వాతావరణం కూడా మిమ్మల్ని నమ్మడం లేదు. ఇది హైలైట్. వాతావరణం కూడా నమ్మడం లేదు బట్టి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మీరు ఒక అసమర్థ ప్రభుత్వం అని దేవుడు కూడా చెప్పిండు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, దేవుడు చూస్తుంటాడు. ఇచ్చే టైంలో ఇవ్వక, చెప్పిన 6 గ్యారంటీలు ఇవ్వక, ప్రజాపాలన అని ప్రజలు అవి చేస్తాం అని, హైదరాబాద్ వరల్డ్ నెంబర్ 1 చేస్తామని కాకుండా ఇచ్చినటువంటి గ్యారంటీ నెరవేర్చండి, రోడ్లు సరిగ్గా చేయండి, ప్రజలు అవస్థలు పడతారు. ఇట్లు మీ తెలంగాణ సాయి, మీ అభిమాని. ఎందుకు సార్ మీటింగులు పెట్టి డబ్బులు బొక్క ఎలాగో వేసేది సగం ఎగ్గొడతారు, దానికి ఊకే మీటింగులు అవసరమా సార్? ఏం కాదులే అన్న, అక్కడైనా ఓకే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నిసార్లు రైతు బంధు చేసినా, రైతు బంధులు వేసినా సభలు పెట్టి రైతు బంధు అయితే వేయలేదు. సన్నాసులు ఎప్పుడు రైతు బంధు వేసినా సభలు పెట్టి రైతు బంధు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పాలన. ఫస్ట్ ఆ మీటింగే బొక్క. ఒక్క కామెంట్ అంటే ఒక కామెంట్ పాజిటివ్ చూపించండి. అసలు ఎందుకు ఇవ్వాలి మీకు ఇంతమంది జీతాలు ఆగం చేస్తారు? రద్దు కావడం వల్ల నష్టమే ఏమీ లేదు. రైతు బంధుకి మీటింగ్ ఏమైనా సంబంధం ఉందా? గుంపు మేస్త్రి గుడ్ లీడర్ బట్ నాట్ కరెక్ట్ ప్లేస్. బట్టి విక్రమార్కకి సంబంధించింది. మీరు పెట్టే సభకి అయ్యే మనీతో ఒక 100 ఫ్యామిలీస్కి రైతు బంధు వేయండిరా బాబు. ఎందుకు ఈ గొప్పలు బ్రో? ఆయన మన స్టేట్కి డిప్యూటీ సీఎం, ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారన్న? 10 years రూలింగ్ చేసిన పార్టీని క్వశ్చన్ చేయరు. ఆ 10 ఏళ్ళు ఏం చేసినా కూడా చెప్పిర్రు పైన కామెంట్స్లో. నాకు నచ్చిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎవరికి అడ్డుగా ఉండి ఆయన స్వార్థం ఆయనదట. చెత్త గవర్నమెంట్. వాతావరణం కూడా మిమ్మల్ని నమ్మడం లేదు. రైతు బంధు లేదు. కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్రా. మళ్ళీ రాదిక గవర్నమెంట్. రైతులు వర్షానికి పంట నష్టపోయిన, పంట కొనక వర్షానికి తడిస్తే చూడాలి కానీ కమిషన్ పోతుందని బురదలో ఉన్న సభా ప్రాంగణం చూస్తున్నాడు. ఏమున్నదని పోయినావు దొర అక్కడ? రైతుల కష్టాలు చూసినవా? ఎందుకు అమౌంట్ వేస్ట్ చేస్తున్నారు అన్న? వేస్ట్ చేస్తున్నారు అంటే మనం చదవలేము ఆ బూతులు. కొంతమంది వేస్ట్ అని రాస్తున్నారు. కొన్ని ఇయర్స్ నుండి స్కాలర్షిప్లు అలానే ఉంది. చాలా పెండింగ్స్ ఉన్నాయి గవర్నమెంట్తో. ఇదే లొల్లి. అంతా ఒకటే ఫ్లైట్స్లో పోవాలి. అన్ని ఫేక్ ప్రామిస్. ఎందుకు ఆ ఫ్లాప్ అయింది సార్? నిరుద్యోగుల బాధ చూడండి సార్. ఇచ్చేది పావలా వంతు, దానికి 10 రూపాయల ప్రచారం. యాసంగి పంటకు అన్ని ఎకరాలకు వేశారు సార్. మీరు అప్పుడే ఖరీఫ్ పంటకు ఇవ్వడానికి రెడీ అయ్యారు అంటే యాసంగి 3 ఎకరాల పైన వాళ్ళకి ఇక లేనట్టేగా. మీరు ఈ సభలకు పెట్టే ఖర్చు రైతులకు వేయొచ్చు. మళ్ళీ ఆ సభలో మ్యాటర్ ఏమైనా ఉంటుందా అంటే అది ఏమీ ఉండదు. ఓన్లీ బీఆర్ఎస్ని, కేసీఆర్ని తిట్టడం తప్ప మీరు ఏం చేశారో, ఎంత సంపద సృష్టించారో, ఎంత పంచారో చెప్పండి సార్ ప్లీజ్. మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పండి ఒక్క రంగంలో అన్న ప్లీజ్ సార్. ఇది చూడండి, ఖమ్మం వాళ్ళే మీ పాపాలే మీ శాపాలంట. ఖమ్మం గజ్జల శ్రీనివాస్ ఖమ్మం వాళ్ళు కూడా ఉల్టా అవుతారు లాస్ట్కి. అంటే కాంగ్రెస్ కంచుకోట నుంచి ఉన్నటువంటి ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళు కూడా ఉల్టా అవుతారు. వీళ్ళు కూడా ఖమ్మం వాళ్ళే కదా, మధ్యలోనే పెట్టే మీటింగ్. ఇచ్చే తక్కువ, మీ బిల్డప్లు ఎక్కువ. మీకంటే కేసీఆర్ నయం. గన్ని సార్లు రైతు బంధు వేసినా ఒక్క మీటింగ్ పెట్టలే. ఏం కాదులే, మీ సొమ్మేమి కడదు, జనాల సొమ్మే కదా. ఎక్కడో ఒక్కదానికే గాడ్ ఈజ్ గ్రేట్ అంటే సభ నిలిచిపోయింది కూడా ఇవాళ దేవుడిని పొగుడుతారు. సార్ మీలాగా కేసీఆర్ ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కావడం లేదు. కేవలం 2 ఎకరాలకు వేసి 2 ఎకరాలకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు ఒక సభకే అవుతుంది. కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకి రైతు బంధు వేసి ఒక్క సభ పెట్టకుండా డబ్బు వేశాడు చూడు. అక్కడే కేసీఆర్ గొప్పలు చెప్పుకోలేని నాయకుడు, వృధా చేయని చేతగాని వాడిగా మిగిలిపోయాడు. కేసీఆర్ని దూరం చేసుకుని ఎంత పాపం చేశామో అర్థమవుతుంది అంటూ కూడా ఈయన కింగ్ నందు రైటింగ్స్ అట. ప్రకృతి కూడా కోపం పట్టింది. ఇప్పుడు ఈ సభ పెట్టడానికి గల కారణం ఏందో తెలియదు కానీ ఈ సభ పెట్టే బదులు అది డైరెక్ట్గా ఓన్లీ అంత సెక్రటరేట్ ఉంది కదా, అంత సెక్రటరేట్లో ఉంచుకొని రోడ్ల మీద పొలాల్లో పెట్టుకోవాల్సినటువంటి కర్మ ఏమైంది? అంత ఆశీర్వాద సభ అయితే పెట్టుకోవాలి. ఆ ప్రజల కష్టార్జితాన్ని సంపాదించిన పైసల్నే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కడుతుంటే మీరేమో ఇట్లా వానపాలిట ప్రజల సొమ్మునంతా వృధా చేయటం, ఒక్కసారైనా సామాన్యులకు మించి చేసింది ఏమో కానీ మొత్తం ఎదురు చూడటమే అవుతుంది. ఏంది సర్కారు ఉండాలో పోవాలో జనాలు. ఇట్లా ప్రతి కామెంట్ నెగిటివ్ కామెంట్, ఒక్కటైనా పాజిటివ్ కామెంట్ లేదు. టార్చ్ లైట్ వేసుకొని చూస్తే కూడా సో ఇట్లా జనాలు పొట్టు తిడుతున్నటువంటి పరిస్థితి. కనీసం రైతుల్ని పట్టించుకున్నటువంటి పాప అనుకోలేదు. కనీసం
ఇంత చేశారు కదా, నిజంగా ఇవాళ రైతుల్లోనే ఎందుకు ఇంత స్థాయిలో వ్యతిరేకత వస్తుంది? ఇవాళ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది రైతులే. మరి అటువంటి రైతుల్లో కూడా ఇంత స్థాయిలో వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ చేతగాంతనం, వాళ్ళు పూర్తిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకపోవటం, రైతుల్ని ఆగం పట్టించడం, రైతుల్ని గాలికి వదిలేయటం, ఇట్లా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన రైతుల్లో ఇంత స్థాయిలో వ్యతిరేకత ఒక్కసారిగా జమ అయింది? మీ అప్పటికి కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.